వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల నిర్మాణం. కొత్తపేట నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణ సమావేశం. కొత్తపేట నియోజకవర్గ వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి అధ్యక్షన ఈ రోజు నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, అమలాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి కర్రె నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పార్టీ శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం మనకు చాలా ముఖ్యమైన ఘట్టమని, పార్టీకి కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు భవిష్యత్తులో తోడుగా ఉంటామని తెలియజేశారు. అలాగే కమిటీ నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డ్స్ అందించే కార్యక్రమం చేస్తామని భరోసా అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత నిర్మాణం మీటింగ్స్ ముఖ్య అతిథిగా సునీల్ గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు రావడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జక్కంపూడి విజయలక్ష్మి గారు పంచుకోవడం జరిగింది. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయేటువంటి 10వ తారీఖు లోపు ఇవన్నీ కూడా పూర్తి చేసి డిస్టిలేషన్తో పూర్తి చేసి ఇస్తామనేటువంటి విధంగా కార్యకర్తలతో చెప్పడం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మిగిలిన జిల్లాతో పోలితే వచ్చితే కొంత ముందంజలో ఉందని అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మనందరి యొక్క ఆత్మగౌరవం, ముఖ్యంగా హిందువులందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కానీ, లేదా చేప నూనె కానీ, లేదా ఉన్నటువంటి జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హయాంలో వాటిలో కలిపేసి ఈ రాష్ట్రంలో అందరికీ పనిచేశారనేటువంటి ఒక అభియోగం, ఆరోపణ ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం సనాతన వాది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంక్లూడింగ్ ఎవరైతే ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క జడ్జిలు కూడా నాకు తెలిసి మనోవేదనకు గురయ్యారు. ఏమిటి, ఇంత పవిత్రంగా మనం వెళ్తూ ఉంటాం, అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో ఈ రకంగా కలిపారా అని ఆ రోజు మొత్తం దేశం, ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయి ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాలి, ఇందులో సొంత లాభాల కోసం, రాజకీయాల కోసం ఎవరన్నా తప్పు చేస్తే అటువంటి వారికి గడ్డి పెట్టాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని దాని మీద సిబిఐకి అప్పచెప్పి ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న మళ్ళీ యావత్ ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కదా, ఇది నిజమేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల సిబిఐ ఏదైతే విచారణ చేసి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, లేదా ఐసీఏఆర్ వారి ద్వారా ఏదైతే వెరిఫై చేసి సిబిఐ వారు ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేదా చేప నూనె కానీ, జంతు కళేబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ కానీ ఈ పవిత్రమైనటువంటి లడ్డూలో కలపలేదు అని నిర్ధారించాయంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు మా మిత్రుడు చెప్పినట్లు ఏదైతే వాస్తవాలే చెప్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని
దెబ్బతీసిన వాడు అయ్యున్నావు కనుక నువ్వు రాజీనామా చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వేశ్యలు కూడా వారి పని పాపం పొట్టగడవగా చేస్తారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఏం కర్మొచ్చి పడిందని అడుగుతున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం, మన బ్రాండ్, మనకున్నటువంటి నమ్మకం, మన దేవుడు ఆయన యొక్క ప్రసాదంలో ఈ రకంగా మరి పందుకో కలిసిందని ఎంతమంది బ్రాహ్మణులు, హిందువులు, హైందవ వాదులు ఎంతమంది వారి యొక్క మనోభావాలు మీరు దెబ్బతీశారని చెప్పి అడుగుతున్నాం. మరి అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఇక్కడే కాదట మరి ఇక్కడి నుంచి అయోధ్య రామాలయానికి కూడా మరి రాముడి యొక్క గుడికి కూడా అయోధ్య పంపించేసాం, 1,00,000 అడుగులు పంపించేశారు. అక్కడ అవి కూడా అందరూ తినేశారని చెప్పడం ఈ రాజకీయాలు మాట్లాడడం, దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సౌమని అడుగుతున్నాం. అలాగే మనందరూ కూడా ఇలవేల్పుగా కొలుచుకునేటువంటి మనందరి యొక్క మాత మరి దుర్గమ్మ తల్లి దేవస్థానంలో 3 రోజులు కరెంటు బిల్లు కట్టకుండా సాక్షాత్తు మరి కనకదుర్గమ్మని 3 రోజులు ఈ రోజు చీకట్లో పెట్టిన గనులు ఈ యొక్క హైందవాదులు కాదా, ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మరి ఏం కడుగుతారు? గుడే కడుగుతారా, మెట్లే కడుగుతారా, లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరి యొక్క కాళ్ళు కడుగుతారా అని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నాం. రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇంత దారుణంగా దిగజారి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కూడా దిగజార్చేటువంటి కార్యక్రమం చేస్తున్న మిమ్మల్ని ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కువైనటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో మరి శివలింగాన్ని ఒకడు మందు దాగి మరి ఏదైతే గంజాయి తీసుకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సంప్రోక్షణ కూడా లేకుండా మీరు మళ్ళీ బయటపడితే గొడవ అవుతుందని రాత్రి మీరు విగ్రహాన్ని మార్చడం ఈ యొక్క ప్రజలకంతా చూస్తున్నారని మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో మీరు ఘోర వైఫల్యం చెందారు. అటువంటి తరుణంలో మీరు మీ యొక్క రాజీనామాల్ని తక్షణం ఇచ్చి కనీసం మనుషులుగా నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ లోకేష్ గారిని మేము అడుగుతున్నాం. ఆయన చెప్తూ ఉన్నాడు, స్థలాలు మాకు ఇష్టానుసారం, ప్రభుత్వం యొక్క స్థలాలు మా ఇష్టానుసారం మేము ఇచ్చేస్తామని చెప్తున్నాడు. మీ ఇష్టానుసారం ఇచ్చేయడానికి నువ్వు మీ తాతగారి జాగిరి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆస్తి ఏదైతే మరి తోడళ్ళు మరి గీతం యూనివర్సిటీకి ఈరోజు మరి 74 ఎకరాలు మేము ఇష్టానుసారంగా ఇచ్చేస్తామని మాట చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి యొక్క ఆస్తి ఇచ్చేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నారు. గీతం యూనివర్సిటీ అంటే ఇవాళ ఎంతమందికి ఫీజులు తగ్గించి తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఏ రకంగా ప్రజలకి సామాన్యులకి ఉపయోగపడుతున్నారని మేము అడుగుతున్నాం. ఈ రకంగా మీకు కావాల్సిన చుట్టాలకి, మీ బంధువులకి, మీకు ఇష్టమైన వారికి భూములు ఇచ్చుకోవడానికి ఇది మీ తాతగారి జాగిరి కాదు. తప్పనిసరిగా ప్రజలకు మీరు సమాధానం చెప్పాలనే బాధ్యత మీకు ఉంటుందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ గారు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో 33 లక్షల మంది ఆడపడుచులకి కనీసం నివాస స్థలం లేకపోతే వారి జీవితకాలంలో మేము కనీసం మా సొంతింట్లో ఒక రోజైనా ఉండగలమా అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు 33 లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ గారు ఇస్తే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికి ఇళ్ల స్థలం లేదు సరికదా. వారికి కావాల్సినటువంటి మరి గీతం యూనివర్సిటీ 74 ఎకరాలు లేదా లుల్లు మాల్కి 50 ఎకరాలు, పక్కన రాష్ట్రంలో లుల్లు మాల్ వారికి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ భూమి కొని వారు అక్కడ మరి మాల్లో షాపింగ్ మాల్లో కడుతూ ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే ఈ రాష్ట్రంలో వచ్చేసరికి పప్పు బెల్లాలకి వారికి 33 పైసలకే ప్రభుత్వ స్థలాలు 100 ఎకరాలు ఈ రోజున ప్రభుత్వం యొక్క భూమి ప్రజల యొక్క ఆస్తిని దారాదత్తం చేస్తూ ఇవాళ లోకేష్ గారిని అత్యంత ధనవంతుడు చేయడం కోసం ఈ ముసలి ముఖ్యమంత్రి, బటన్ నొక్కలేని ముఖ్యమంత్రి, హామీలు నిలబెట్టలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాసపడుతున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇప్పటికైనా ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరి యొక్క కాళ్ళు కడిగి మీరు నెత్తి మీద చదువుకున్న మీరు చేసిన పాపం ఊరకనే పోదు. తప్పనిసరిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఏదైతే రాజకీయాల కోసం దిగజారినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రికి బుద్ధి చెబుతాడని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిన వెంటనే మేము కూడా ఏదైతే మరి సిబిఐ ఇవాళతో మరి ఒక
కార్యక్రమానికి చరమగీతం పాడిందో జంతు కొవ్వు కానీ ఈ యొక్క మరి కల్తీ నూనె కానీ ఇందులో కలవలేదనేటువంటిది ఏదైతే చెప్పారో దానికి మేము కూడా ఉన్నటువంటి రావులపాలెం వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆ దైవ దర్శనం చేసుకుని మరి ఈ యొక్క దుస్తులు చేసినటువంటి పాపాన్ని మరి ఆ దేవుడే బుద్ధి చెప్తాడని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.